హలో అందరికీని. నేనిప్పుడు ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నా స్కాల్పింగ్‌కి. అండ్ యాక్చువల్లీ మనం ఇక్కడే తీసుకోవాల్సింది. బట్ నేను అవైలబుల్‌గా లేను. ఇక్కడ అవైలబుల్‌గా ఉండడం వలన ప్రెజెంట్ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను. ఈ ప్రెజెంట్ ఇక్కడ ఈ పాయింట్‌లో. అండ్ టార్గెట్ మనం ప్రీవియస్ డే ఏదైతే లాస్ట్ సెల్లర్స్ సెల్ చేశారో ఆ పాయింట్ వరకుని. సో చూద్దాం, వెయిట్ చేసి టార్గెట్ రీచ్ అవుతుందో లేదనేది. సో ఆల్మోస్ట్ మన టార్గెట్ దగ్గరికి రీచ్ అయిపోయింది. మన టార్గెట్ ఏంటంటే లాస్ట్ డే ప్రీవియస్ డేది సెల్లింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మనకి ఈ క్యాండిల్ నుంచి స్టార్ట్ అయింది 3.7 నుంచి. ఇక్కడ నుంచి మార్కెట్ సెల్లింగ్స్ చేశారు. సో లాస్ట్ సెల్లింగ్ చేసిన ఆర్డర్స్ ఏమొచ్చేసి ఇంకా ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి కదా. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ ఎవరిదైతే స్టాప్ లాస్ ఉంటుందో, అంటే సారీ ఆర్డర్స్ ఏవైతే లాస్లో ఉంటుందో అది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒక మంచి పుల్ బ్యాక్ వచ్చింది చూడండి 928 గ్రీన్ క్యాండిల్కి. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి మన వ్యూ ఇప్పటికి బుల్లిష్ సైడ్ ఉంది, మన టార్గెట్ బుల్లిష్ సైడ్ అది ఎక్కడ అనేది చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ జస్ట్ ట్యాప్ చేసి వచ్చింది. ఇక్కడ మిటిగేట్ కూడా చేయలేదు నా సప్లైకి, జస్ట్ ట్యాప్ చేసి వచ్చింది కాబట్టి. సో మ్యాక్స్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ హై కానీ బ్రేక్ అయిందంటే, గ్రీన్ క్యాండిల్ హై కానీ బ్రేక్ అయిందంటే మనం ఎంట్రీ తీసుకోవచ్చు కంటిన్యూ చేయడానికి అప్ సైడ్కి. ఓకే. అండ్ స్టాప్ లాస్ ఈరోజు లో కిందన పెట్టుకొని కంటిన్యూ చేయొచ్చు ఇన్ కేస్ బ్రేక్ అయితే. ఓకే, బ్రేక్ అయితేనే ఇది ఈ హైని బ్రేక్ చేయడానికి. సరేనా? సో వెయిట్ చేసి చూద్దాం, బ్రేక్ అయితే ఓకే. సో ఈ లోపల వీడియో చిన్నది అవ్వడం వల్ల నేను ముందుగా లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైయర్ టైం ఫ్రేమ్ నుంచి. ఓకే. సో అది బుల్లిష్ సైడ్కి మనకి ఎంట్రీ ఇవ్వలేదు. గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తా అనుకున్నాం కదా. సో ఎంట్రీ ఇవ్వలేదు అండ్ లో బ్రేక్ చేసింది. సో ఇంకా వీక్నెస్ ఉంది, బయర్స్ ఇంకా స్ట్రాంగ్గా లేరు. సో స్ట్రాంగ్ రియాక్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం బుల్లిష్ సైడ్కి. ఓకే. అండ్ మెయిన్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే ఈ లో మనకి ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు ప్రీవియస్ డేది. జస్ట్ లిక్విడిటీ స్వీప్ చేసుకున్నాక వెళ్తుంది కానీ ఎక్కడి నుంచి వెళ్ళడం లేదు. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రీవియస్ కన్నా ఇది జస్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో నుంచి మాత్రమే మార్కెట్ మూవ్మెంట్ అయింది ఈ జోన్లో నుంచి. సో నేను ఇది వెళ్ళడం ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు కాబట్టి మెయిన్ సెల్లర్స్ స్టాప్ లాస్ అనేది ఎక్కువ, లిక్విడిటీ అనేది పైనే ఉన్నాయి. బయర్స్ లిక్విడిటీ ఎక్కడా లేదు. బయర్స్ లిక్విడిటీ ఎక్కడ ఉంది, ఈ ప్రీవియస్ ఈ కంప్లీట్గా ఈ డిమాండ్ కిందనే ఉంది. సో నాకైతే ఇంత కిందకి వచ్చి రోజు కిందకి పడుతూనే ఉంది కాబట్టి సెల్లర్స్ లిక్విడిటీ తీసుకోవడానికి ముందు పైకి వెళ్ళి అక్కడి నుంచి ఫాలో అవుతుందని చెప్పి అనుకున్నాం. సో సెల్లర్స్ లిక్విడిటీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండ్యూస్మెంట్ ఏదైతే పెట్టుకున్నాను అది, అండ్ ఈ దీని మీద, అండ్ ప్రీవియస్ స్వింగ్ దీని మీద, అండ్ ఫైనల్గా నాకు ఇది ఒక సప్లై, వ్యాలిడ్ సప్లై. ఎందుకంటే హోల్డ్ చేసి ఇది బ్రేక్ చేసింది కాబట్టి వ్యాలిడ్ సప్లై కింద కన్సిడర్ చేసాం. ఒక విధంగా ఇండ్యూస్మెంట్ సప్లైనే, కానీ పొటెన్షియల్ ఉంది రివర్సల్కి, మళ్ళీ ట్రెండ్ రివర్సల్ చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయని చెప్పి దాన్ని నేను సప్లై పెట్టుకున్నా. సో మార్కెట్ ఫస్ట్ ఇదంతా ఏదైతే పైన లిక్విడిటీ క్రియేట్ చేసి పెట్టిందో వాళ్ళందరినీ గ్రాప్ చేసింది. ఫస్ట్ ఈ లిక్విడిటీ ప్రీవియస్ డేది లో గ్రాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. మన వ్యూ కూడా బుల్లి సైడ్ పెట్టుకున్నాం. ఆ రోజు ఎంట్రీ చూసుకున్నట్టయితే 4th రన్నేది ఆల్రెడీ చెప్పి మరి ఇక్కడ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తుందని చెప్పి ఫస్ట్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది, పుల్ బ్యాక్ తీసుకుంది. ఆ తర్వాత కన్సల్టేషన్లో ఉండిపోయింది హోల్డ్ డే అంతనా. అండ్ నిన్నటికి డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంటిన్యూ చేస్తూ ఇంకా దాని తర్వాత సెకండ్ లిక్విడిటీ ఎవరిది, ఈ క్యాండిల్ది 9:30ది 3 o'clockకి ఓపెనింగ్ క్యాండిల్. సో వాళ్ళు లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది, మళ్ళీ రీటెస్ట్ చేసుకుంది, మళ్ళీ కంప్లీట్గా కన్సల్టేట్ అయిన తర్వాత సెల్లింగ్ సైడ్కి మళ్ళీ వస్తుంది అని చెప్పి చూపించి మళ్ళీ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈరోజు దాని తర్వాత లిక్విడిటీ ఎక్కడ ఉంది, ఈ లిక్విడిటీ ఉంది, ఈ లిక్విడిటీని కూడా కలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు మనకు ఉండేది సప్లై, ఎక్స్ట్రీమ్ సప్లై ఏదైతే ఉందో దానికి ట్యాప్ చేసింది. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు బయర్స్ లిక్విడిటీ తీసుకోవడానికి కిందకి వస్తుంది. బయర్స్ లిక్విడిటీ ఎక్కడెక్కడ ఉంది, ప్రీవియస్ డే మనకి ఈ లోలో ఇక్కడ ఇదంతా లిక్విడిటీ అనమాట. ఇక్కడ అండ్ ఇక్కడ ప్రతి పుల్ బ్యాక్ కింద ఇక్కడ. సో ఇవంతా మనకి లిక్విడిటీస్. సో ఇన్ని లిక్విడిటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడి నుంచే డైరెక్ట్గా సెల్ చేయొచ్చు. నా అంటే డైరెక్ట్గా ఎంట్రీ అయితే నాకు ఓకే, డైరెక్ట్ ఎంట్రీ అయితే మనం ఇక్కడి నుంచే తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను డబుల్ కన్ఫర్మేషన్ తీసుకుంటాను. సో మనకి ఫస్ట్ క్యాండిల్లో ఎంట్రీ దొరకలేదు, సెకండ్ క్యాండిల్లో మళ్ళీ దాని తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి, మనం ఈ ప్రీవియస్ డే అంటే ఈరోజు మార్నింగ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ది ఏదైతే లో బ్రేక్ చేసిందో ఆ తర్వాత నాకు డైరెక్ట్ ఎంట్రీ దొరుకుతుంది. బట్ డైరెక్ట్ ఎంట్రీకి స్టాప్ లాస్ నేను చాలా పైన పెట్టుకోవాల్సి వస్తుంది. సో
సో నేను దీంట్లోని ఇంటర్నల్ స్ట్రక్చర్లో క్యాండిల్స్ లోపల ఉన్న స్ట్రక్చర్లో చూసుకున్నట్టయితే నాకు క్యాండిల్స్ స్ట్రక్చర్ లోపల చూసినట్టయితే ఈ ఒక్క క్యాండిలే నాకు సప్లై అనమాట కంప్లీట్గా. ఈ సప్లైలో నాకు రిజెక్షన్ వచ్చినట్టయితే నేను ఎంట్రీ తీసుకుందని వెయిట్ చేశాను. సో నాకు ఎలాగ స్టాప్ లాస్ అనేది చిన్నదవుతుంది కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకుందాం అనుకున్నా లైక్ ఇలాగా. బట్ ఎంట్రీ మాత్రం నేను తీసుకుంది ఇంకోసారి ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ నాకు రిజెక్షన్ అయితే వచ్చింది బట్ రిజెక్షన్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవడానికి లేట్ అయింది. అండ్ కన్ఫర్మేషన్ కూడా ఈ రెడ్ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నా. స్టాప్ లాస్ మాత్రం సేఫ్ సైడ్గా దాని మీదే పెట్టుకున్నాను. అండ్ ఫస్ట్ టార్గెట్ ఏది నాకు ఎంట్రీ ఆల్రెడీ చాలా పైనుంచి నేను మిస్ అయ్యాను కాబట్టి ఫస్ట్ టార్గెట్ నేను ప్రీవియస్ డే సెల్లింగ్ ఏదైతే సెల్లర్స్ లాస్లో ఉంటారో వాళ్ళ కాంట్రాక్ట్ ఎగ్జిట్ అయ్యే వరకు నేను ప్లాన్ చేసుకున్నా. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ చూడండి ఒక చాలా స్ట్రాంగ్గా బుల్లిష్ సైడ్ చూపించింది. సో నాకు ఇక్కడ ఆల్మోస్ట్ 90 పాయింట్స్ గ్రాబ్ అయింది ఆప్షన్స్లో. సో నేను ఇక్కడ సెల్ చేస్తాను నా అంటే టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయాను. అండ్ చూడండి ఫస్ట్ ఇప్పుడు ఏం చేసింది ప్రీవియస్ డేది 15 మినిట్స్లో చూసినట్టయితే లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవాలనుకున్నాం కదా, బయర్స్ లిక్విడిటీ ఇక్కడ కూడా ఉంది కదా. సో ఇక్కడ బయర్స్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది అండ్ ఇక్కడ దీని కింద కూడా బయర్స్ లిక్విడిటీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెళ్దాం. లోవర్ టైం ఫ్రేమ్లో ఏమైంది, క్యాండిల్ హై బ్రేక్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్ చేసింది అనుకోండి లైక్ ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది లో, ఇది హై, అండ్ మళ్ళీ ఇది హోల్డ్ చేసి మళ్ళీ ఇంకో స్ట్రక్చర్ బ్రేక్ చేసింది అనుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేస్తాం ట్రెండ్ కంటిన్యూషన్ రివర్సల్కి. ఓకే, సో ఇప్పుడు వెయిట్ చేసి చూద్దాం ఇది స్ట్రాంగ్ ఎక్కడి నుంచి అవుతుంది పుల్ బ్యాక్. ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి అవుతుంది. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏం చేయొచ్చు, లిక్విడిటీ మాత్రమే కలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న పైన లిక్విడిటీస్ ఏదైతే ఉన్నాయో క్యాండిల్స్ పైన ఇక్కడ, సో ఆ లిక్విడిటీని కలెక్ట్ చేసుకోవడానికి మ్యాక్స్ వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు కంటిన్యూషన్ అంటే ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది వెళ్ళడం ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు, ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మాత్రమే వెళ్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నాదైతే మార్నింగ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నాను, టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఓన్లీ అబ్జర్వేషన్ మాత్రమే. ఓకేనా, మీకు నచ్చినట్టయితే మీకు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ట్రేడ్ తీసుకోవచ్చు. క్యాండిల్స్ లోపల కూడా మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. బట్ ఇదే నా అబ్జర్వేషన్. సో ఫస్ట్ అయితే ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ బ్రేక్ అయిపోద్దో అప్పుడు నేను కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఇది రావడం జోన్ నుంచి రావట్లేదు, జస్ట్ ట్యాప్ చేసి వస్తుంది. అండ్ బట్ ఇక్కడ నుంచి ఇది వెళ్ళడం కూడా ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు, జస్ట్ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి వెళ్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ ఉన్న లిక్విడిటీస్ కూడా కలెక్ట్ చేయొచ్చు. బయర్ సైడ్ది స్టాప్ లాస్ హంట్ చేసి ఇంకా కిందకి రావచ్చు. అది కూడా ఈ విధంగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నాం అనుకోండి. సో ఫిబ్ లెవెల్స్లో కూడా మినిమం ఇది డిస్కౌంట్కి రాలేదు. సో డిస్కౌంట్లోకి వచ్చి ఈ జోన్ మన కంప్లీట్గా ఈ పుల్ బ్యాక్ ఏదైతే ఉందో ఈ పుల్ బ్యాక్ లోపల ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ద డేకి ఏమైనా ట్రేడ్స్ తీసుకున్నట్టయితే ఇంకో వీడియో కింద యాడ్ చేస్తాను, లేదంటే రేపటికి మనం ఏదైతే అనాలిసిస్ చేస్తామో అది కంటిన్యూ చేద్దాం. ఓకే, ఉంటాయితే బాయ్.